ఈ కొత్తగా వచ్చిన స్కామ్ గురించి మీకు తెలుసా? రీసెంట్గా నా ఫ్రెండ్ అలాగే చీట్ చేశారు. వాడికి తెలియకుండా వాడు పాన్ కార్డ్ యూజ్ చేసి ఫేక్ హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేసుకున్నారు తెలుసా. వాడికి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎంక్వైరీ కూడా వచ్చింది. అవునా? ఏం చేస్తాడు ఇప్పుడు? ఏముంది, వాడికి డాక్యుమెంట్స్ అన్ని కలెక్ట్ చేసుకుని ప్రాపర్గా సపోర్టింగ్స్ రెడీ చేసుకోమన్నాను. వాడి టెనెంట్స్తో ఉన్న కమ్యూనికేషన్ కానీ రెంటల్ రిసిప్ట్స్ కానీ అన్ని డాక్యుమెంట్ చేసుకుని రెడీగా ఉంచుకోమని చెప్పాను. అండ్ ఈ సిచ్యువేషన్లో వాడు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు, వాడి ప్యాన్ ఎవరైతే మిస్యూజ్ చేశారు. వీడు చేయాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ప్రాపర్గా కోఆపరేట్ చేయాలి. వాళ్ళకి ఎటువంటి డాక్యుమెంటేషన్ కావాలన్నా ఎవిడెన్సెస్ కావాలన్నా వాడు సపోర్ట్ చేస్తూ ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి. అలా చేస్తే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా ఈజీగా చేస్తుంది. వాడి పాన్ కార్డ్ మిస్యూజ్ అయిందని ప్రూవ్ చేసుకుంటే వాడు లీగల్లీ క్లియర్. ఓకే, కానీ ఫ్యూచర్లో ఇలాంటి సిచ్యువేషన్ అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలా? కొన్ని క్లాజెస్ యాడ్ చేసుకోవచ్చు. ఎలాంటివంటే ఇలాగ మిస్యూజ్ చేస్తే లీగల్ యాక్షన్ తీసుకునేటట్టు అలాంటి క్లాజెస్ అయితే యాడ్ చేస్తూ ఉండొచ్చు. దీంతో పాటు వీళ్ళు టైం టు టైం వీళ్ళ యొక్క ఈఏఎస్ అలాగే ఏఏఎస్ రివ్యూ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఏదైనా డిస్క్రిపెన్సీ ఉందనుకో ఈజీగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసింది సో దట్ వాళ్ళు ఇలాంటి ట్రాప్లో